సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా నలభై 47వ జాతీయ కార్మిక సదస్సు చర్చించిన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో 47వ జాతీయ కార్మిక సదస్సు 2 రోజుల పాటు అట్టహాసంగా జరిగింది. 19 రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు విచ్చేగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సదస్సులో వర్చువల్ గా పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ జాతీయ కార్మిక సదస్సు ముగింపు సందేశం ఇచ్చారు. ఇక జాతీయ సదస్సుకి తిరుపతిని వేదికగా చేసిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గడిచిన 2 రోజులుగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తలకు కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధో మదనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ యుయు లలిత్ తో శనివారం ఉదయం ప్రమాణం చేయించారు. కాగా యుయు లలిత్ 2 నెలల 12 రోజుల పాటు సిజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సిపిఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ ను ప్రతిపాదిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో కలిసి సిపిఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చించారు. అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చాం కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినా ఉద్యోగులకు న్యాయం చేయాలనే సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం. అందుకే సిపిఎస్ స్థానంలో అంతకంటే మెరుగైన జీపీఎస్ ను ప్రతిపాదిస్తున్నాం. ఉద్యోగ సంఘాలు జీపీఎస్ వద్దు, అవసరమైతే ఓపీఎస్ లో కొన్ని అంశాలను సవరించుకుంటామని అంటున్నారు. ప్రభుత్వం జీపీఎస్ లో మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తానంటోంది. త్వరలో రెండింటి మధ్య ఎక్కడో చోట సమస్య పరిష్కారం అవుతోంది. అప్పుడు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ విషయంలో ఉద్యోగుల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వంగా ఎన్నిసార్లైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని బొత్స అన్నారు. మంత్రుల కమిటీ ద్వారా పాత పెన్షన్ విధానంపై తీపి కబురు వస్తుందనుకుంటే నిరాశ ఎదురైందని రాష్ట్ర సిపిఎస్ ఉద్యమ వ్యవస్థాపకుడు పి రామాంజనేయులు యాదవ్ అన్నారు. కుప్పంకు చంద్రబాబు చేసింది సున్నా అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దుయ్యపట్టారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తి చేయకపోయారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పం మున్సిపాలిటీ అయిందని అన్నారు. అవసరం కోసమే కుప్పంను చంద్రబాబు వాడుకున్నారని అన్నారు. కుప్పం ప్రజలు సీఎం జగన్ పక్షాన ఉన్నారని మంత్రి అన్నారు. 33 ఏళ్లు కుప్పంలో శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ మధ్యన పదే కుప్పానికి వెళుతున్నారు. బహుశా కుప్పం మీద ప్రేమ కలిగిందో, కుప్పం అంటే భయం కలిగిందో, సరే ప్రేమ అభిమానాలకి ఆయన మనసులో తావుండదు. బహుశా కుప్పం అంటే భయం కలిగి ఉంటుంది. భయం కలిగి ఎప్పుడు వెళ్ళనన్ని సార్లు పదే వెళుతున్నారు. వెళ్ళి ప్రజలను కలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కుప్పం తన చేతిలో నుంచి జారిపోతుంది అనేటువంటి ఒక భావన తన అంతరాత్మకు అర్థమైనట్లుంది. అందువల్ల వెళ్ళి సరి చేసుకొని
ఈసారి కూడా కుప్పంలో గెలుద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఆయన పదే పదే వెళుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం తన చరిత్రలో మొన్న 3 సంవత్సరాల వరకు, మొన్న గెలిచేంతవరకు ఆయనకి ఓటమే లేదు. చంద్రబాబు 33 ఏళ్ల కుప్పంలో శాసనసభ్యుడిగా ఉన్నారు. ఈ మధ్య పదే పదే కుప్పం వెళ్తున్నారు. కుప్పం తన చేతుల్లోంచి జారిపోతుందనే భయం పట్టుకున్నట్లు ఉంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో చంద్రబాబుకి గెలిపే లేదు. మున్సిపల్, జిల్లా పరిషత్తు, సర్పంచ్ ఏ ఎన్నికల్లో కూడా డిపాజిట్లు రాలేదని మంత్రి అన్నారు. కుప్పంలో కూడా పార్టీ, ప్రాంతం అనేది లేకుండా సీఎం జగన్ సంక్షేమ ఫలాలు అందించారని అన్నారు. ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి గెలిపే లేదు. ఓటమే. పదే పదే ఓటమి పాలవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టు ఓడిపోతున్నారు, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టు ఓడిపోతున్నారు, మండల పరిషత్ ఓట్లు పెట్టు ఓడిపోతున్నారు, సర్పంచ్ ఎన్నికలు పెట్టు మెజారిటీ సీట్లు 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. కుప్పంలో జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పంలో ఇక గెలవలేమనే నిరాశతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 33 ఏళ్లుగా కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, ప్రజలపై దాడులు చేయటం నీతి మాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సురేష్ ఇంటిపై దాడి చేశారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొల్పేలా చంద్రబాబు ప్లాన్ చేసి బయట నుంచి జనాన్ని తీసుకువచ్చి దాడులు చేయించారు. మేము దౌర్జన్యం చేస్తున్నామని ఆరోపిస్తున్నారు. దౌర్జన్యాలతో కుప్పంలో గెలవాలనేది చంద్రబాబు ఆలోచన. ప్రజలపై దాడులు చేయటం నీతి మాలిన చర్య. రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. రాజకీయ కుట్రతో హంద్రీనీవా పనులకు ఆటంకం కలిగిస్తున్నారు. ఎన్నికల్లోపే కుప్పం కెనాల్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానం రద్దు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు వారి పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి జరిగిన అన్యాయం మీద వాళ్ళకి సాంఘీభావం తెలుపుతూ ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష ఇక్కడ పెడతాం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి, ఈ పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి, మాట తప్పి మడం తిప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల్లో పీఆర్సీ తీసేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు ఎలక్షన్ ముందు. అట్లాగే ఈ రాష్ట్రంలో ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఎక్కాడు. కరెంట్ రేట్లు పెంచనన్నాడు, పెన్షన్లు తీయనన్నాడు, రాగానే 3000 పెన్షన్ అన్నాడు. ఒకటి కూడా ఆయన చేసింది లేదు, గుండు సున్నా తప్ప. దానికి రేపు సెప్టెంబర్ 1వ తేదీన ఈ ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలిసి నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేపడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి ఎల్లవేళ్ళ వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం మీ అమ్మట ఉండి మేము కూడా నడుస్తామని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా మేము వాగ్దానం చేస్తున్నాం. అధికార వైసీపీ దుశ్చర్యలను సోషల్ మీడియా ద్వారా ఎండకడుతున్న బొబ్బూరి వెంగళరావుని పథకం ప్రకారమే పోలీసులు అరెస్టు చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆరోపించారు. బందిపోటు దొంగని అరెస్టు చేసిన విధంగా వెంగళరావుని అరెస్టు చేశారని మండిపడ్డారు. వెంగళరావుని సిఐడి పోలీసులు అత్యంత దారుణంగా కొట్టారని తెలిపారు. గుంటూరు 6వ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద 3 రోజుల క్రితం సిఐడి పోలీసులు అరెస్టు చేసిన ఘర్షణ మీడియా ప్రతినిధి బొబ్బూరి వెంగళరావుని కోర్టు వద్ద నక్క ఆనందబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సిఐడి పోలీసులు వైసీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, ప్రతిపక్ష నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పోలీసులు పట్టించుకోరని మండిపడ్డారు. సోషల్ మీడియా వెబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం కానీ ఆ నాయకులు కానీ చేసే దుశ్చర్యల్ని సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఓ పథకం ప్రకారం 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. నిన్నగాక మొన్న నైట్ ఆ అరెస్ట్ చేసిన విధానం కూడా ఎప్పటి నుంచో ఇతని ఆనుపానుల గురించి వీళ్ళందరూ దాని మీద ఒక నిఘా పెట్టి అతని కోసం ఎతుకుతా
ఒక బందిపోటు దొంగనో, ఒక నటోరియస్ క్రిమినల్నో, ఒక 10 మర్డర్లు చేసినటువంటి నేరస్తున్నో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన విధానంగా వీళ్ళు కొండను తవ్వి ఎలుకలు పట్టిన చందంగా వీళ్ళు వ్యవహరించిన తీరు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం షేర్ మహమ్మద్పేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గేపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ వారికి ఇతర సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వారికి వివరించడం జరుగుతుందని, వారి సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ కాలనీ నందు డ్రైనేజీ సమస్యను స్వయంగా చూసి అధికారులతో మాట్లాడి త్వరితగతిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఇళ్ల స్థలాలు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోవాలని, వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. బిల్లు మొదలు పెడితే మీకు బిల్లు ఎన్నో వస్తాయి. బిల్లు ఎక్కడ లేట్ అవుతుంది. మీకు గుణాది అవగానే బిల్లు వస్తుంది. ఫస్ట్ బిల్లు, సెకండ్ బిల్లు వస్తుంది. డోక్రా అప్పుడు 7,000 కింద వచ్చింది. 0 వడ్డీ కింద కృష్ణమైన పేరు, కృష్ణమైన ఎవరు వాళ్ళు ఫంక్షన్ రావడం నీ దాచిపెట్టుకుంటావు నువ్వు. నీకు అన్ని కలిపి 1,50,000 వచ్చింది. కోడలు అమ్మాయి కూడా, అమ్మ కూడా వచ్చింది. డోక్రా అప్పుడు ఆసనం కింద, విద్యాదీవుని కింద 8,000 వచ్చింది. అమ్మఒడి కింద 2 సార్లు వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అరాచక పాలనపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని విజయవాడ మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంటు పార్టీ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు డిమాండ్ చేశారు. విజయవాడ మొగల్రాజపురంలో కేసినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పంలో జరిగిన సంఘటనలకే నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా తన నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి పర్యటనగా వెళ్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ చేసిన అరాచకాలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరపున కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతవుల్లా, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, విజయవాడ అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు ఎండి ఇర్ఫాన్, ఎండి ఖలీల్, డి జయరాజు, శివాజీ, శ్రీనివాస్ శర్మ, డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర వహించిన జననేత నారా చంద్రబాబు నాయుడు గారిపై మరి అదే విషయంగా పేదలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేయడం, రాష్ట్రంలో పరిపాలన ఉందా అన్న ఒక ఆలోచన ప్రజల్లో మనకు కలుగుతుంది. ప్రజలు 151 సీట్లు ఇచ్చింది దేనికంటే ప్రజల క్షేమం కోరడం, ప్రజల యొక్క ఆస్తులు కానీ ప్రాణాలు కానీ భద్రత కల్పించడం, ఇవన్నీ కూడా గాలి వదిలేసి ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అరాచకాలు జరుగుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, ఇంకా కనబడని ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా మనకు రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ పాత్ర చాలా ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలో ప్రజలంతా భయభ్రాంతులతో బతుకుతుంటే, రాష్ట్రంలో ఏ సంఘటన జరుగుతుందో భయాందోళన ఉంటే, రాష్ట్రం లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి ప్రజల ఆస్తులు మానభంగం ధ్వంసం అవుతుంటే గవర్నర్ ఏం చేస్తున్నారండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి? గుంటూరు తూర్పు
నియోజకవర్గంలోని 2వ డివిజన్ ఆర్టీసీ కాలనీ గాంధీనగర్ ఇజ్రాయిల్పేటలో 2వ రోజు శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. సచివాలయం సిబ్బంది వాలంటరీ వ్యవస్థ ప్రజల సమస్యలను తీర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరి అంజలి, తూర్పు మహిళా నాయకురాలు నూరి ఫాతిమా, 2వ వార్డు ప్రెసిడెంట్ మరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏం కాదు ఏం కాదు ఇంకోటి ఆరి సత్యమన్నా ముందుకు రావాలి మీరు అమ్మా तुम्हें इधर सर एक बार डॉक्टर మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడపకు మనం తిరుగుతుంటే 2వ వార్డు కార్పొరేటర్ మర్రి సత్యనారాయణ అంజలి ఆధ్వర్యంలో ఈరోజు చక్కటి ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా బాగా చేస్తున్నారయ్యా మీరు, రోడ్లన్నీ మాకు చాలా శుభ్రంగా ఉండే పరిశుభ్రంగా ఉన్నాయి అని చెప్పి చాలామంది అభినందన తెలియజేస్తున్నారు. మా ఆశయం ఒకటే, ఈ గుంటూరు నగరం బాగుండాలి, ఈ గుంటూరు నగరంలో ఆక్సిజన్ సంబంధించి విపరీతమైన చెట్లు నాటాలనేది మా అందరి కాన్సెప్టు. అదేవిధంగా మన కమిషనర్ గారికి కూడా కోరడం జరిగింది, తప్పకుండా చెట్ల విషయంలో నేను కూడా స్పందిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల పైప్ లైన్ మార్చడం జరిగింది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షలు ఇచ్చిన సందర్భంగా ఒక 4 చోట్ల 4-5 లక్షల రూపాయలు ఈరోజు ఈ వార్డులో ఇవ్వటం జరిగింది. ఈ పనులు కూడా అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, కొన్ని చోట్ల ఇబ్బంది ఉంది, ఆ కొన్ని చోట్ల ఇబ్బంది కూడా తప్పకుండా మన కార్పొరేషన్ తరఫు నుంచి మనం చేయగలుగుతామనేది మా ఆశయం. ఈరోజు 2వ వార్డులో మరి అంజలి గారి ఆధ్వర్యంలో గడప గడప ప్రోగ్రాము బాగా సాగుతుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని చిన్న సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నా కూడా అక్కడికక్కడ అధికారులకు చెప్పి వాళ్ళకి చెప్పి మొత్తం అక్కడికక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఇక్కడ నాడు నేడు ప్రోగ్రాంలో స్కూల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఇంకా చిన్న సమస్యలు ఉన్న ఆ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడికక్కడే అన్నీ సాల్వ్ చేసేటట్టు చూస్తున్నాము. ఈరోజు మా వార్డులో గడప గడప ప్రోగ్రాం చాలా బాగా జరిగిందండి. మా ఎమ్మెల్యే గారు శానిటేషన్ కొద్దిగా ఇబ్బంది ఉంటే అప్పుడప్పుడే అధికారులు చెప్పి శానిటేషన్ కూడా నీట్గా చేయించారు. అలాగే మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన చెట్లు ప్రతి ఇంటికి మొక్క ఇచ్చాము, అవన్నీ బాగా పచ్చగా ఉండి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చాలా మెచ్చుకున్నారు. మా వార్డుని మొక్కలు బాగున్నాయి. అలాగే ఇంకా ఎన్నో మొక్కలు ఇస్తే మా వార్డుకి ఇంకా మంచిగా ఒక మైసూర్ ప్యాలెస్ లాగా మా వార్డు చేస్తాము. ధన్యవాదాలు. అయితే మా వార్డులో డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉందండి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చి చూసి మాకేం కావాలని అడిగినా కానీ అందుబాటులో ఉండి కమిషనర్ గారికి చెప్పి ఆ వర్క్ శాంక్షన్ చేయించి నిన్న నాడు నేడులో మాకు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది స్కూల్కి. ఆ స్కూల్కి 16 రూములు, ఎదురు పెద్ద షెడ్డు. అసలు మాకు రేపొద్దున హై స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ అయినా కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా అంత డెవలప్మెంట్ జరుగుతుందండి. ఇప్పటికి ఒక 7 కోట్ల దాకా వర్కులు చేయించాము మేము వార్డులో మా ఎమ్మెల్యే గారి సహకారంతో. అంతా బాగుందండి. చిన్న డ్రైన్స్ అయ్యి మేము చేస్తాం. ఆంధ్ర న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆవశ్యకత అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పై చర్చా కార్యక్రమం గుంటూరు అరండల్పేటలోని హోటల్ గీత రెసిడెన్షియల్ నందు శనివారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన వక్తలుగా ఎస్ఆర్ శంకు, ఎంవి రాజారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను మరియు పోలీసుల వేధింపులను అరికట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు రక్షణ కల్పించాలని, ప్రొఫెషనల్ ట్యాక్స్ ను మినహాయించాలని కోరారు. ఈ రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో మేడా శ్రీనివాసరావు, అవధానుల హరి, మంగళపూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అడ్వకేట్స్కి భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. ఎందుకంటే ఈరోజు అడ్వకేట్కి ఎక్కడ కూడా ప్రొటెక్షన్ లేకుండా పోయింది. అలాగే ప్రొఫెషన్ ట్యాక్స్ విషయంలో కూడా ప్రభుత్వాలు దోచుకుందామనే చూస్తున్నాయి తప్ప అడ్వకేట్స్కి ఏ విధమైనటువంటి భద్రత కల్పించడంలోని దృష్టి సారించలేకపోతున్నాయి. అందుకని న్యాయవాదులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బార్ల నుంచి కూడా ఒక ఐక్యతని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అలాగే న్యాయవాదులకి పూర్తి స్థాయి భద్రత కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని, అలాగే ప్రొఫెషన్ ట్యాక్స్ విషయంలో ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గారు చేసినటువంటి ఒక అడ్వైజ్ ఏంటంటే ప్రొఫెషనల్ ట్యాక్స్కి 10 రూపీస్ అదే వెల్ఫేర్ స్టాంపు అలాగే ఇతర కోర్టు ఫీజు ఎలాగైతే మనం స్టాంప్స్ అంటిస్తున్నామో అదేవిధంగా ఆ ప్రొఫెషన్ ట్యాక్స్ కూడా 10 రూపాయల స్టాంప్ అంటించి ప్రభుత్వానికి చేయగలిగితే ప్రతి అడ్వకేట్కి మినహాయింపు వస్తుంది అనే సజెషన్ చేశారు. దాని నిమిత్తం ఈరోజు తీర్మానాలు చేయడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్స్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అడ్వకేట్స్ భద్రత విషయంలోని అలాగే ప్రొఫెషన్ ట్యాక్స్ విషయంలోని పూర్తి స్థాయి కార్యాచరణని ప్రకటిస్తామని సందర్భంగా. నెంబర్ 2 ఏంటంటే అడ్వకేట్స్ ప్రొఫెషన్ ట్యాక్సెస్ యాక్చువల్గా అన్కాన్స్టిట్యూషనల్, చాలా విరుద్ధంగా ఉన్నాయి. మేము ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ మళ్ళీ ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేయడము, అదర్ ట్యాక్సెస్ పే చేయడము, ఇవన్నిటి కూడా అడ్వకేట్గా మేము చాలా ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్. అట్లాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అడ్వకేట్కి సెక్యూరిటీ లేకుండా పోయింది. సో అడ్వకేట్స్ అందరూ కూడా సెక్యూరిటీ కావాలి. ఆ విషయంలో కూడా మేము ఈరోజు రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ అడ్వకేట్స్ అసోసియేషన్లో యాక్చువల్గా ఉన్న ప్రాబ్లమ్స్ మా దృష్టికి చాలా తీసుకురావడం జరిగింది. వాటిని కూడా మేము ఈ ఆలా దృష్టిలో తీసుకొని వాటి గురించి కూడా మేము డిస్కషన్ చేయడం జరిగింది ఈరోజు. మెయిన్ ఎజెండాలోని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ మన అడ్వకేట్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్లో ఏమవుతున్నదంటే ఇప్పుడు 2500 రూపీస్ కలెక్ట్ చేయడం. అంతకుముందు ఏం చేశారంటే 200, 150 అని డిపెండ్స్ అపాన్ ది ఇన్కమ్. అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం 2500 రూపాయలు కంపల్సరీగా పే చేయాలని చెప్పి అంటున్నారు. అయితే అడ్వకేట్లకి మేమేం సజెస్ట్ చేసామంటే వకాలత్లో 10 రూపీస్ ఎక్స్ట్రా కడితే ఒక వకాలత్ రోజుకి 360 రూపీస్ అంటే 3600 రూపీస్ అడ్వకేట్ ద్వారానే కలెక్ట్ అవుతుంది. అటువంటిది అమౌంట్ తీసుకోవచ్చు. కానీ ఇలా అడ్వకేట్లకు ఇచ్చేయడం వల్ల కొంతమందికి ప్రొఫెషన్లోనే ఏమో ప్రాక్టీస్ లేదు, కొంతమంది ఏమో ప్రాక్టీస్ లేక అవస్థపడుతున్నారు. ఓన్లీ ఫ్యూ 100లోనే ఇక 5-6 అడ్వకేట్లే మంచి ప్రాక్టీస్లో ఉంటున్నారు. ఈ సందర్భంలో అడ్వకేట్లు అందరికీ కూడా ఈ వకాలత్తులో 10 రూపీస్ అన్న పాయింట్లో వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుల్ని శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు ఈ సందర్భంగా గుంటూరు ఎస్పీ స్పందన హాల్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడారు. నిందితుడిని విచారించగా గుంటూరు నగరానికి చెందిన ఇబ్రహీం గా గుర్తించినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 22 లక్షల రూపాయల విలువ గల బంగారం, వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సో అది చూస్తే మనము చాలా ప్రాపర్టీ పోయింది ఆ కేసులో, గ్రేవ్ ఆఫెన్స్ జరిగింది. సో అక్కడ ఉన్న కొన్ని ఆధారాల ప్రకారము ప్లస్ మనం ఉన్న క్రైమ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము కొంత ముద్దయిన సస్పెక్ట్స్న ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. సో మనకి ఈ అఫెన్స్ జరిగింది ఒకటే నేరస్తుడు ఉన్నారు, షేక్ ఇబ్రాహీం సన్ ఆఫ్ ఖలీల్ 32 years ముస్లిం, మంగళదాస్ నగర్. ప్రీవియస్గా ఆటో దొంగతనాలు చేస్తున్నాయి. జైలు నుంచి కూడా 3 నెలలు అయింది రిలీజ్ అయ్యి ఒక దొంగతనం కేసులో. సో వాళ్ళు పట్టిన తర్వాత వాళ్ళు కన్ఫెషన్ కూడా చేశారు ఈ ఒఫెన్స్ గురించి. ప్లస్ వాళ్ళ దగ్గర టోటల్ రికవరీ కూడా అయింది. రికవరీలో మనకి సుమారు 330 grams బంగారం, వెండి 2 kilo 600 grams. సో టోటల్ మనకి ప్రాపర్టీ రికవరీ అయింది దాదాపు 22 lakhs వర్త్ ప్రాపర్టీ రికవరీ అయింది ఈ కేసులో. సో కంగ్రాచులేట్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాస్
ఎవరైనా ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటే పోలీసులకు సమాచారం తెలియచేయాలని కోరారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వారి ఇంట్లో LMHS సిస్టమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. లోన్ యాప్ బాధితుల కేసులలో విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. వినాయక చవితి విగ్రహాల ఏర్పాటు చేయడంలో పోలీసుల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని అన్నారు. LHMS గురించి విస్తృతంగా చెప్పడం జరుగుతుంది. మీ ఇంట్లో మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నప్పుడు 2 రోజులు కానీ 3 రోజులు కానీ 6 రోజులు కానీ పోలీసు వారికి తెలియజేస్తే LHMS మేము అక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ పెడతాం. నేరం జరగకపోతే చాలా మంచిది, నేరం ఏమాత్రం జరిగినా దాంట్లో రికార్డ్ అవుతుంది అని స్పెసిఫిక్గా చెప్తున్నాం. ఇప్పుడు పోవటం దొరకటం అన్నది పక్కన పెడితే పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకి మన వంతు బాధ్యత. కంప్లైంట్ ఎవరైతే వాళ్ళు అది విస్మరిస్తున్నారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. సేవకు ప్రతిరూపం సెయింట్ మదర్ తెరీసా అని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ గారు అన్నారు. స్థానిక నర్సరావుపేటలోని పల్నాడు రోడ్లో గల సెయింట్ మదర్ తెరీసా విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెయింట్ మదర్ తెరీసా 112వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ముందుగా సెయింట్ మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మదర్ తెరీసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ నాగోతు ప్రకాష్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ప్రారంభించి రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగోతు ప్రకాష్ రావు, రాయల శ్రీనివాసరావు, భాగవతుల లక్ష్మీ నారాయణ, పాదార్తి చలమయ్య, రాజారెడ్డి మాస్టర్, వాగ్దేవి విద్యా సంస్థల విద్యార్థినులు పాల్గొని గులాబీలతో సెయింట్ మదర్ తెరీసా గారికి ఘన నివాళులర్పించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో తెరీసా విగ్రహ నిర్మాణ కమిటీ మా సభ్యులు వంకాయలపాటి రవి గారు, అలాగే రమేష్, రాయల శ్రీనివాసరావు, ప్రసాద్ ఇలా వీళ్ళ ఆధ్వర్యంలో మనం చక్కగా మన మదర్ తెరీసా గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆవిడ చేసిన సేవ ఎక్కడో యుగస్లేవీలో పుట్టి ఇక్కడ భారతదేశంలో స్థిరపడి కోల్కతాలో తన సేవలు ప్రారంభించి భారతదేశం అంతటా అనేక సేవలు జాస్తి అందడానికి కారణమైన మదర్ తెరీసా గారిని ఆవిడ జయంతి రోజున ఈ రోజున స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ మదర్ తెరీసా హాస్పిటల్ కూడా ఒక మెడికల్ క్యాంప్ ఆవిడ జయంతి స్మారకంగా పెట్టడం జరిగింది. అది కూడా ఇప్పుడు విజిట్ చేసి అక్కడ కూడా రోగులకు కానీ అక్కడ ఏవేవైతే సదుపాయాలు ఉన్నా అవన్నీ కూడా సమీక్షించడం జరుగుతుంది. రంగరంగ వైభవంగా చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. సెప్టెంబర్ 2న మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ, దర్శకుడు గిరీషాయ, నిర్మాత ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమాని ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలని చిత్ర బృందం కోరింది. విజయవాడలో రంగరంగ వైభవంగా మూవీ టీం సందడి చేసింది. మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడలోని ఓ హోటల్లో చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ, దర్శకుడు గిరీషాయ, నిర్మాత ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ మూవీ టైటిల్ ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుందని ఆకాంక్షించారు. ఫ్యామిలీతో కలిసి చూడతగ్గ సినిమా అని తప్పకుండా ప్రతి ఒక్కరూ మూవీ చూడాలని, అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు. స్టోరీ విన్నప్పుడు చాలా బాగుందని అనిపించిందని తెలిపారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు వైష్ణవ్ తేజ్ వెల్లడించారు. మా మూవీ రంగరంగ వైభవంగా సెప్టెంబర్ 2న రిలీజ్ అవబోతుంది. టైటిల్ ఎంత వైబ్రెంట్గా ఎక్సైటింగ్గా ఉందో సినిమా కూడా అంతే సరదాగా ఎక్సైటింగ్గా వైబ్రెంట్గా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు గిరి గారు అండ్ బోల్ ప్రసాద్ గారు మూవీ ఇంత బాగా చేసి డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తాను అనుకుంటున్నాను థియేటర్స్లో. అండ్ సరదాగా డెఫినెట్గా ఫ్యామిలీ అందరితో వెళ్ళండి సెప్టెంబర్ 2న. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ ఫన్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది మూవీ. డెఫినెట్గా త్రూ అవుట్ ద మూవీ మిమ్మల్ని ఎక్కడ బోర్ కొట్టకుండా సరదాగా అరే బాగుందిరా మూవీ అనిపించే ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద మీడియా. అండ్ డెఫినెట్గా సెప్టెంబర్ 2న మా మూవీ చూడండి అండ్ ఎంకరేజెస్ కమ్ టు ద థియేటర్స్ అండ్ బ్లెసెస్. హీరోయిన్ కేతికా శర్మ మాట్లాడుతూ రంగరంగ వైభవంగా చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని, సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. హీరో వైష్ణవ్ తేజ్ అద్భుతంగా నటించారని, ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని పేర్కొన్నారు. రంగరంగ వైభవంగా 2 సెప్టెంబర్ కి రిలీజ్ అవుతుంది. మీ మొత్తం ఫ్యామిలీతో థియేటర్స్లో చూడండి. ఇది సినిమా చాలా మంచి ఎంటర్టైనర్. హీరో గారికి నాకు కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ మీ
నాన్న, అమ్మ, అక్కయ్య, చెల్లి, అన్నయ్య, తమ్ముడు, మామయ్య, తాతయ్య అందరితో కలిసి చూడండి, మూవీకి వెళ్ళండి, చాలా లవ్ ఇవ్వండి, బ్లెస్ చేయండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ వాచ్ ఆన్ September 2nd. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దౌర్జన్యంగా కుప్పంలో గెలవాలన్నది చంద్రబాబు ఆలోచన ఆరోపించిన మంత్రి పెద్దిరెడ్డి. మెరుగైన జీపీఎస్ అందించేలా ప్రతిపాదనలు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి. కుప్పంకు చంద్రబాబు చేసింది సున్నా దుయ్యపట్టిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేశారంటూ వెంగళరావుని అరెస్టు చేసిన సిఐడి పోలీసులు తనని తీవ్రంగా కొట్టారని తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంగళరావు న్యాయమూర్తికి ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.